వెల్కమ్ టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఈ రోజు ప్రేక్షకులందరి కోసం యాదవ్స్ నుండి అమ్మాయిల యొక్క బయోడేటాలు అనేది తీసుకొచ్చామండి. ఇందులో సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బి ఫార్మసీ చేసి నర్సింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళ యొక్క పూర్తి వివరాలు అనేటివి తీసుకొచ్చాను. వాళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, వీళ్ళు యాదవ్స్ క్యాస్ట్ లోనే కావాలని కోరుకుంటున్నారా, వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ యొక్క పూర్తి వివరాలు అనేటివి మీ ముందుకు తీసుకొచ్చాను. వాళ్ళ యొక్క పూర్తి వివరాలు అనేటివి ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకు యాదవ్స్ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఎర్రగొల్ల నుండి తీసుకొచ్చానండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10/5/1998. అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రెసెంట్ డాటా ఎంట్రీగా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి నెలకు 40,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ యాదవ్స్ లో ఎర్రగొల్ల నుండి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా సాఫ్ట్వేర్, వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, హైదరాబాద్ లో ఉంటే మరీ మంచిది అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్. ఎవరైనా ఎర్రగొల్లలో యాదవ్లలో ఉంటే ఈ వీడియో అనేది సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. యాదవ్స్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ, సాఫ్ట్వేర్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయికి యొక్క బయోడేటా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/8/1995. అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి నెలకి 30,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది ప్రాపర్ వచ్చేసి ఆదిలాబాద్ అండి. కానీ అమ్మాయి వాళ్ళు సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఆదిలాబాద్ చుట్టుపక్కల అయినా పర్వాలేదు, హైదరాబాద్ లో ఉన్న అబ్బాయిలైనా పర్వాలేదు, యాదవ్స్ లో మినిమం ఒక 50,000 వరకు సంపాదిస్తే చాలని వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అండి. అది బిజినెస్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు, కానీ సొంతం ఇల్లు ఒకటి ఉండాలనేది వీళ్ళ యొక్క ఫస్ట్ రిక్వైర్మెంట్. ఎవరైనా అలా యాదవ్స్ లో ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. యాదవ్ సంబంధాల కోసం, అది కూడా మిడిల్ క్లాస్ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. యాదవ్స్ లో ఎర్రగొల్ల నుండి మరో అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 23/1996. అమ్మాయి హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ బి ఫార్మసీ చేసింది. అమ్మాయి అపోలో హాస్పిటల్లో నర్సుగా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి నెలకు 30,000 వరకు వస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. వీళ్ళ ప్రాపర్ వచ్చేసి మంచిర్యాల్. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే తెలంగాణలో యాదవ్స్ ఏ శాఖ అయినా పర్వాలేదు మేడం, కానీ తెలంగాణలో మాత్రమే కావాలి, హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయితే మరీ మంచిది అనేసి వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ అండి. ఎవరైనా తెలంగాణలో యాదవ్స్ అబ్బాయిలు ఉంటే, అది కూడా సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ జాబ్ అబ్బాయిలు గానీ ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. యాదవ్స్ అమ్మాయి కోసం, బి ఫార్మసీ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా కుర్మా ఉన్ని నుండి మరొక అమ్మాయిని తీసుకొచ్చాను. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 25/3/1998. అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి నెలకు 30,000 వరకు సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్. వీళ్ళు ఎలా కావాలని కోరుకుంటున్నారు అంటే కుర్మా ఉన్ని ఆర్ పత్తి, ఈ 2 క్యాస్ట్లలోనే మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళు గిఫ్ట్ బాగానే ఇస్తారండి. ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు వీళ్ళు బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే ఉన్ని ఆర్ పత్తిలో మాత్రమే, సాఫ్ట్వేర్ ఆర్ బిజినెస్, గవర్నమెంట్ జాబ్ అయినా ఓకే అని చూస్తున్నారు. ఎవరైనా అలా ఉన్నిలో గానీ, పత్తిలో గానీ, కుర్మాలో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. కుర్మా అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. అదే విధంగా మరో అమ్మాయిని తీసుకొచ్చాను యాదవ్స్ లో. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 6/3/1993. అమ్మాయి హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేసి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి చెన్నైలో జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి సంవత్సరానికి 37 లక్షల ప్యాకేజీలో ఉంది. ఏపీ అండి. అమ్మాయి వాళ్ళు సెటిల్డ్ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటంటే యాదవ్స్ లో మినిమం 45 lakhs ఎబో సాలరీ ఉన్న అబ్బాయిని మాత్రమే కావాలి, అది కూడా సాఫ్ట్వేర్. ఎందుకంటే ఈ అమ్మాయి చెన్నైలో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి తగ్గట్టుగా చెన్నై అయినా పర్వాలేదు, హైదరాబాద్ అయినా పర్వాలేదు, కానీ సాఫ్ట్వేర్ అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా యాదవ్స్ లో సాఫ్ట్వేర్ చెన్నై అమ్మాయి, హై ప్యాకేజ్ ఉన్న అమ్మాయిని కావాలని కోరుకుంటే
వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరో అమ్మాయి యాదవ్స్ అమ్మాయిని తీసుకొచ్చాను ఎర్రగొల్ల నుండి. ఈ అమ్మాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 11/5/1990. ఈ అమ్మాయి హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది హైదరాబాద్ అండి. ఈ అమ్మాయి వాళ్ళు ఉండేది మేడ్చల్. ఈ అమ్మాయి ప్యాకేజీ సంవత్సరానికి 18 లక్షలు అండి. వీళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే హైదరాబాద్ లో పూర్తిగా సెటిల్ అయిన ఫ్యామిలీ, అంటే అబ్బాయి ప్రాపర్ ఎక్కడైనా పర్వాలేదు కానీ హైదరాబాద్ లో ఒక సొంత మిల్లు ఉండి సబ్ కాస్ట్ ఏదైనా పర్వాలేదండి. అలా ఎవరైనా యాదవ్స్ లో చిన్న ఫ్యామిలీ, సెటిల్డ్ ఫ్యామిలీ హైదరాబాద్ లో ఉంటే ఈ వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. యాదవ్స్ లో హై ప్యాకేజ్ ఉన్న అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉంటే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. విన్నారు కదండి యాదవ్స్ కుటుంబ సభ్యులు. ఇందులో అమ్మాయిలు హై ప్యాకేజీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎర్రగొల్లలో ఉన్నారు, కుర్మాలో ఉన్నారు. అలా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో ఈ అమ్మాయిలకు తగ్గట్టుగా సంబంధాలు అనేటివి ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేటివి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. మా అడ్రస్ జగదీర్గుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు కాల్ చేయండి. మా వాళ్ళు పూర్తి వివరాలు అనేటివి తెలుపుతారు మీకు. మా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.